90s కిడ్స్ ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్ గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ఈ మూవీస్ చూసే హాలీవుడ్ మూవీస్ కి చాలా మంది అడిక్ట్ అయ్యారు. అందులో నెంబర్ 1 టెర్మినేటర్. ఈ ఫ్రాంచైజ్ లో టోటల్ గా 6 పార్ట్స్ వచ్చాయి. అప్పట్లోనే ఏఐ టెక్నాలజీ, రోబోట్స్, గ్రాఫిక్స్ తో ఒక రేంజ్ లో ఉండేది ఈ మూవీ. కానీ మెయిన్ గా టెర్మినేటర్ 3 అయితే నా ఫేవరెట్ మూవీ. ఈ మూవీలో ఉండే చేజింగ్ సీక్వెన్స్, ఫైటింగ్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఈ మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే మనుషులకి అండ్ రోబోట్స్ కి మధ్య యుద్ధం జరుగుతుంది. న్యూక్లియర్ అటాక్ నుంచి ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని కాపాడడానికి ఫ్యూచర్ నుంచి ఒక ఓల్డ్ రోబోట్ వస్తుంది అండ్ వాళ్ళిద్దరిని చంపడానికి ఒక అడ్వాన్స్డ్ రోబోట్ కూడా వస్తుంది. వాళ్ళిద్దరిని ఆ అడ్వాన్స్డ్ రోబోట్ నుంచి ఈ ఓల్డ్ రోబోట్ ఎలా కాపాడింది అనేది స్టోరీ. మీరు ఈ 6 పార్ట్స్ చూడకపోయినా టెర్మినేటర్ 3 మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. ఈ మూవీస్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉన్నాయి. నెంబర్ 2 గోస్ట్ రైడర్. అప్పట్లో ఈ మూవీ థియేటర్ లో చూసినప్పుడు ఫుల్ కిక్ ఇచ్చేది. ఆ బైక్ స్టంట్స్, ఆత్మలు అండ్ ఫైర్ బైక్ మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ని ఇచ్చేది. ఈ ఫిల్మ్ సిరీస్ లో 2 పార్ట్స్ వచ్చాయి. ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం తన ప్రేమించిన వ్యక్తి ప్రాణాలని కాపాడటం కోసం తన ఆత్మను త్యాగం చేస్తాడు. అందుకని ఇప్పుడు తను గోస్ట్ రైడర్ గా మారాల్సి వస్తుంది. దాని వలన అతను రాత్రిపూట గోస్ట్ గా మారి ఎక్కడ చెడ్డవాళ్ళుంటే అక్కడికి వెళ్లి వాళ్ళ చేసిన పాపాలను వాళ్ళకి చూపించి వాళ్ళని చంపుతూ ఉంటాడు. 2 ప్రపంచాల మధ్య తిరిగే బ్లాక్ హార్ట్ ఇంకా ఘోరమైన నరకాన్ని క్రియేట్ చేయాలని చూస్తాడు. అప్పుడు వాడిని చంపమని గోస్ట్ రైడర్ కి ఆర్డర్ వస్తుంది. ఆ రాక్షసుడిని గోస్ట్ రైడర్ ఎలా చంపాడు అనేదే స్టోరీ. ఈ మూవీ జియో సినిమాలో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 3 స్కై హై. పవర్ రేంజర్స్ కి ఎంత క్రేజ్ ఉండేదో అప్పట్లో ఈ మూవీకి కూడా అంతే క్రేజ్ ఉండేది. సూపర్ పవర్స్ ఉన్న స్టూడెంట్స్ అండ్ ఆకాశంలో స్కూల్. డైలీ వీళ్ళు స్కూల్ కి భూమి మీద నుంచి ఆకాశంలో ఉన్న స్కూల్ కి బస్ లో వెళ్తారు. ఆ స్కూల్లో వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సూపర్ హీరోస్ గా తయారు చేస్తారు. కానీ హీరోకి పవర్స్ కొంచెం లేట్ గా వస్తాయి. ఆ స్టూడెంట్స్ తో పాటు ఒక రాక్షసుడి పిల్ల కూడా జాయిన్ అవుతుంది. అప్పుడు ఒక వెపన్ ని దొంగలించి అక్కడున్న సూపర్ హీరోస్ అందరినీ చిన్నపిల్లలుగా మార్చేస్తుంది. హీరో వాళ్ళందరినీ ఎలా కాపాడాడు అనేదే స్టోరీ. ఈ మూవీ డిజ్నీ హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 4 టాయ్ స్టోరీ. ఈ ఫ్రాంచైజ్ లో టోటల్ గా 4 పార్ట్స్ వచ్చాయి. ఈ మూవీ యానిమేషన్ అయినా స్క్రీన్ ప్లే గానీ కామెడీ గానీ చాలా బాగుంటుంది. ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటంటే యాండీ దగ్గర చాలా టాయ్స్ ఉంటాయి. ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆ టాయ్స్ కి ప్రాణం వస్తుంది. కానీ ఎవరైనా వస్తే ఆ టాయ్స్ మళ్ళీ బొమ్మల్లాగా మారిపోతాయి. ఆ టాయ్స్ లో వుడీ అనే కౌబాయ్ బొమ్మ అందరికి మెయిన్ లీడర్ గా ఉంటుంది. అప్పుడే యాండీ బర్త్డే వస్తుంది. ఆ టాయ్స్ అన్ని చాలా బాధపడతాయి. ఎందుకంటే కొత్త టాయ్ వస్తే వాళ్ళతో ఆడుకోవటం మానేస్తాడని. అప్పుడే బజ్ అనే కొత్త టాయ్ వస్తుంది. తరువాత బజ్ అండ్ వుడీకి ఏ సమస్యలు వచ్చాయి, బజ్ అండ్ వుడీ ఎలా ఫ్రెండ్స్ అయ్యారు, ఈ మూవీ చూసి తెలుసుకోండి. ఈ మూవీ డిజ్నీ హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 5 ది ఇంక్రెడిబుల్స్. నేను చూసిన యానిమేషన్ మూవీస్ లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీలో ఉండే విజువల్ సీన్స్ గానీ, ఫైటింగ్ సీన్స్ అండ్ కామెడీ చాలా బాగుంటుంది. ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటంటే గవర్నమెంట్ సూపర్ హీరోస్ యాక్టివిటీస్ ని బ్యాన్ చేసిన తర్వాత బాబ్ అండ్ హెలెన్ నార్మల్ లైఫ్ ని జీవిస్తూ ఉంటారు. అప్పుడు రోబోట్స్ తో పోరాడటానికి మిస్టర్ ఇంక్రెడిబుల్ కి ఒక ఐలాండ్ నుంచి పిలుపొస్తుంది. అక్కడికి వెళ్లి ఇరుక్కుపోతాడు. తన ఫ్యామిలీ మిస్టర్ ఇంక్రెడిబుల్ ని ఎలా కాపాడారు అనేదే స్టోరీ. ఈ మూవీ డిజ్నీ హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 6 మెన్ ఇన్ బ్లాక్. ఈ ఫ్రాంచైజ్ లో టోటల్ గా 4 పార్ట్స్ వచ్చాయి. ఈ మూవీ సైన్స్ ఫిక్షన్, యాక్షన్ అండ్ కామెడీ జోనర్ లో ఉంటుంది. ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటంటే కే అండ్ జే భూమి తిరిగే ఏలియన్స్ ని రక్షించే ఏజెంట్స్ గా పనిచేస్తారు. కానీ కొన్ని ఏలియన్స్ అదుపు తప్పుతూ ఉంటాయి. వాటితో ఫైట్ చేసి వాటిని కంట్రోల్లో పెడుతూ ఉంటారు. మరికొన్ని ఏలియన్స్ అయితే భూమిని నాశనం చేయడానికి కొన్ని వస్తువులని దొంగలిస్తాయి. అప్పుడు కే అండ్ జే వాటిని ఎలా పట్టుకున్నారు అనేదే స్టోరీ. ఈ మూవీస్ ఆహాలో అవైలబుల్ గా ఉన్నాయి.